నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. చంద్రబాబు అపర చాణక్యుడు. గెలుపు కోసం చివరి వరకు పోరాడే లక్ష్యం ఉన్న నేత. గత 5 సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు పడ్డారు. నిండు సభలోనే ఎన్నో విధాలుగా ఆయనకు అగౌరవపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే సహనంతో వ్యవహరించారు, సంయమనంతో ముందుకు సాగారు, లైన్ తప్పకుండా ప్రవర్తించారు. అయితే ఆయన రాజకీయ వ్యూహాలు కూడా జెట్ స్పీడ్ లో ఉంటాయి. అవే ఈసారి గెలుపునకు కారణమయ్యాయి. బీజేపీని పొత్తుకు ఒప్పించారు. సీట్ల సర్దుబాటు సవ్యంగా పూర్తి చేసుకున్నారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపునకు సంబంధించి శరవేగంగా చర్యలు చేపట్టారు. బీజేపీ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈసీ నుంచి అనుకూల నిర్ణయాలు వచ్చేలా చేసుకున్నారు. ఇలా అన్ని అంశాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. అయితే చంద్రబాబుకు ఒక అరుదైన అవకాశం లభించింది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. పొత్తులో భాగంగా 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే 16 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. ఒక్క కడపలో మాత్రమే ఓడిపోయింది. అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ పరంగా మోడీ మ్యాజిక్ ఫిగర్ కు దాటారు. బీజేపీ పరంగా మాత్రం వెనుకబడ్డారు. దీంతో మిత్రుల సాయం తప్పనిసరి. ముఖ్యంగా చంద్రబాబు పాత్ర కీలకం. అందుకే చంద్రబాబు గెలిచిన మరుక్షణం ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. ఇండియా కూటమికి చెందిన సీతారాం ఏచూరి, శరద్ పవార్ ఇలా జాతీయ నేతలంతా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ శుభాకాంక్షల వెనుక తన అవసరం ఉన్నది అన్నది చంద్రబాబు గ్రహించగలిగారు. అందుకే శరవేగంగా తన మెదడుకు పదును పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్డీఏ నుంచి గతంలో దూరమైనప్పుడు ఏ తరహా ఇబ్బందులు ఎదురయ్యాయో చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆచి తూచి ఈసారి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే జాతీయ స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలను అనుసరించి చంద్రబాబు అడుగులుండనున్నాయి. ఇప్పుడు ఆయన కీలకంగా కూడా మారారు. ఎన్డీఏ సుస్థిర పాలన కొనసాగించాలన్నా, ఇండియా కూటమి బలపడాలన్నా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్ళు చంద్రబాబు విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు లేనిదే తమకు ఇబ్బంది అని బీజేపీ భావిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబు అవసరం జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు ఉంది. అందుకే చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయబోతున్నారు అన్నది కీలకంగా మారింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.